4వ తారీఖు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మయ్య వచ్చావా పెద్ద ముత్తైదు ఇంకా రాలేదేంటా అనుకున్నా నా తల్లి. రెంటపల్లె గ్రామానికి నాగమల్లేశ్వరరావు ఆ కుటుంబాన్ని ఏం చేద్దామంటావు మరి పరామర్శిద్దామని చెప్పేసి ఆ కుటుంబానికి భరోసానిద్దామని చెప్పి తెలుగు సినిమా నటి ప్రస్తావన వస్తే ముందుగా నీ పేరే తలుచుకుంటారు. మరి రెంటపాలకి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించడం జరిగింది. ఆ పర్యటనకు మేమంతా జన సమీకరణ చేశామని. అది నిజం సార్, ఒక్కకు కూడా రాలేదు కదా కనపడుతుంది కదా నువ్వు చెప్పేదేంటి. దానికి మాకు నోటీసులు ఇచ్చి ఏంటి బాబన్న ఇంకోసారి విచారణకు హాజరవ్వాలని చెప్పి సత్తెనపల్లి టౌన్ స్టేషన్ నుంచి అలాగే రూరల్ స్టేషన్ నుంచి నాకు మొన్న నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. అయ్య బాబోయ్ నిజమే నమ్మబుద్ధి కావట్లేదు. ఆ విచారణకు మరి ఈ రోజు నేను ఇక్కడ హాజరు కావడం జరిగింది. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. నాకు చూడండి, రాంబాబు గారు కూడా ఇక్కడ రావటం జరిగింది. మరి ఈ రోజు ఆ విచారణకు సంబంధించి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా పర్యటనకు వస్తున్నారు, సత్తెనపల్లికి వచ్చారు. సరే అది నిజమే కదా. రెంటపాలకు మీరు కూడా జన సమీకరణ చేశారా అని చెప్పి మరి చూడండి అక్కడ ఏముందో. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఈ రోజున ఇక్కడ విచారణలో నన్ను అడగడం జరిగింది. ఆ విషయం మాకు తెలుసులే. నేను ఎటువంటి జన సమీకరణ చేయలేదు అని చెప్పి నేను విచారణలో స్పష్టం చేయడం జరిగింది. సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు, అంత వాటిదే డబ్బా బబ్రాజమానం భజగోవి. అలాగే ఇక్కడ మీరేమన్నా ఏర్పాట్లకు సంబంధించి డీజేలు అవి ఏమన్నా ఏర్పాటు చేశారు మీరు కరెక్టే కదమ్మా. నేను ఈ కార్యక్రమానికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కారులో వారితో ప్రయాణం చేసి మరి తాడేపల్లి నుంచి అయిందా బాగైందా రెంటపాల వరకు కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి కారులోనే ప్రయాణం చేయడం జరిగింది. అబ్దుల్ కలాం కలలు కనమన్నాడు, కథలు మింగమనలే. ఆ విషయం మీకు కూడా తెలుసు. దానికి కూడా మా మీద కేసు నమోదు చేశారు. ప్రపంచంలో ఉన్న దరిద్రాలు, ట్విస్టులు, కష్టాలు అన్ని మీ జీవితంలో ఉన్నాయంట్రా. అయితే ఒకటి మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. జిల్లాకి వస్తున్నారంటే ఆ నియోజకవర్గానికి ఎక్కడికైతే ఏ గ్రామానికి అయితే వస్తున్నారో ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. ఆ విషయం తెలిస్తే చాలు. జనానికి ఏం మనం ప్రత్యేకించి మనం ఏమి పిలవాల్సినటువంటి అక్కడంతా రెడీనా? ఒక్కొక్కడికి బంధించి యాక్టింగ్ ఎరగదేమని చెప్పా. ఇదయ్యా మీ అసలు రూపం. అవునరా. జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే జనం అండి. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అడ్డమైన డీటెయిల్స్ ఇస్తే చాలా డేంజర్ అయింది. జనం గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు నిండా ఉన్నారు. వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా బాబు. దానికేం మనం ప్రత్యేకించి పిలవాల్సినటువంటివో లేకపోతే ఆర్గనైజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. నేనేం చెప్పను, ఎందుకంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. పలానా చోటకి, పలానా జిల్లాకి, పలానా రోజు, పలానా టైంకి వస్తున్నాడు అనేటువంటి సమాచారం ఉంటే చాలు. మరి తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. జగన్మోహన్ రెడ్డి గారంటే మాకు ప్రాణం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మాకు ప్రాణం అని చెప్పి. చూసావా రామా, పూర్వం మహానుభావులకి గొప్ప గొప్ప వాళ్ళకి అభిమానులు ఉండేవారు. నీకు హనుమంతుడు ఉన్నట్టు. తరం మారింది, హంతకులకి గోండాలకి అభిమానులు తయారు. ఎవరు కూడా పిలవాల్సినటువంటిదో ఆర్గనైజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. కర్మరా బాబు. స్వచ్ఛందంగా ఏ విధంగా కూడా ఆ రోజు తరలి వచ్చారో మీరంతా కూడా చూశారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు రెంటపాలకు వస్తున్నారంటే అనేక ఆంక్షలు విధించారు. సావిత్రి వెళ్ళిపోయి బతికిపోయావు కానీ లేకపోతే నా చిట్టు చెల్లి గట్టి కాంపిటీషన్ ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారిని తమ అభిమానించేటువంటి నాయకుడిని దగ్గరగా చూడాలి. చెప్పవే
నేను వింటాను కదా ఓ చెప్పే. ఎన్ని ఇబ్బందులు పెట్టినా పోలీసులు అభిమానాన్ని ఆపలేకపోయారు. ఆ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ అయింది. జనం నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు సబ్స్క్రైబ్ చేయండి, ఏదో చేయండి.